ప్రత్యర్థిని టార్గెట్ చేయడంలో రాజకీయ పార్టీలు ఎలాంటి రాజకీయ అస్త్రాలైనా ప్రయోగిస్తూ ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్నంతసేపు పృథ్వీరాజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పృథ్వీరాజ్ కానీ, అంబటి రాంబాబు కానీ, అవంతి శ్రీనివాస్ కానీ ఇలాగ వరుసగా వాళ్ళ మీద కొన్ని ఎలిగేషన్స్, ఆ మధ్యలో మాధవ్ ఎంపీ మాధవ్ కానీ ఇలాగ రకరకాల వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు లేదంటే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ ఇవ్వాలి. ఇప్పుడు తాజాగా అది విజయసాయిరెడ్డి గారి వరకు వచ్చేసింది. ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఆయన ఎంపీగా కొనసాగుతున్న రాజ్యసభ ఎంపీగా ఆయన పరువు ప్రతిష్టను భంగం చేయడానికో లేదంటే వైసీపీలో ఇలాంటి రసికరాజాలు ఇంకా కొనసాగుతున్నారని చెప్పే ప్రయత్నమో అది టీడీపీ వెనకుండి చేపిస్తుందో లేదంటే ఇంకెవరైనా ఒక మీడియా పర్టికులర్గా చేయిస్తుందో వాళ్ళిద్దరి వాదన. అసలు ఏంటి విజయసాయిరెడ్డి గారి గొడవ? నిజంగా ఆయన ఇరుక్కున్నారా లేదంటే ఇరికించారా? నిజంగా ఆయనకి అటువంటి ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉందా? ఈ చర్చ అయితే ఇప్పుడు బలంగా సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. టార్గెట్ రాజకీయం ఇది. విజయసాయిరెడ్డి దానికి బలయ్యారు, ఒక మహిళను తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేశారు అని ఎంతవరకు అనుకోవచ్చు? మనం అనడానికి లేదు. అది రేపు పొద్దున ఎంక్వైరీ చేస్తే ఆ మాట మాట్లాడితే ఒక అర్థం ఉంది. ముందు అనడానికి అది తెలుగుదేశం ఆరోపిస్తే లేదా జనసేన ఆరోపిస్తే, రాజకీయ ఆరోపణ చేస్తే అది తప్పు. అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారన్నో ఇట్లాంటిది చేసింది భర్త. అది కుటుంబ గొడవ. కుటుంబ గొడవలో రాజకీయం దూరింది. అందులో వాస్తవం ఏంటన్నటువంటిది చెప్పాల్సిన అవసరం. వాస్తవం తేలేదాకా కూడా ఇందులో రాజకీయం ఉందనడానికి వెళ్ళలేదు. అది వాస్తవం కాదని తేలింది అనుకోండి, అప్పుడు రాజకీయ జోక్యం అయ్యి ఉండదు. అది కానంత వరకు కూడా ఇష్యూ కాదు. అంటే ఒక రాజకీయ నాయకుడిని, ఒక స్థాయిలో ఉన్న నాయకుడిని టార్గెట్ చేశారు అంటే వెనక ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా ఈ ఇష్యూలో డైరెక్ట్గా భర్తే వచ్చి ఇంత అంటే అక్కడ తన పరువు కూడా ఉంటుంది కదా, తన పరువు ప్రతిష్ఠ కూడా ఉంటుంది కదా, వచ్చిన సాహసం చేస్తారు. అట్లా అనుకోవడానికి లేదు. ఇప్పుడు అది కనుక రాజకీయ ఉద్దేశం ఉంటే ఎలక్షన్స్ ముందు చేయాలి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాదు కదా. అవును, ఎలక్షన్స్కి ముందు ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూ కదా. ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూకి ఇప్పుడు అతను బయటకు వచ్చాడంటే అధికారంలో ఈ పార్టీ ఉన్నంత వరకు మాట్లాడడానికి అవకాశం లేక ఇప్పుడు అధికారం దిగింది కాబట్టి ఇవాళ తనకేం కాదులే అన్న ధైర్యంతో వచ్చి ఉండొచ్చుగా. ఒక రకంగా పవర్ పాలిటిక్స్ లో పవర్ డౌన్ అయింది కాబట్టి ఇవాళ బయటకు వస్తే మనల్ని ఏం చేయలేడులే అన్న ధైర్యంతో బయటకు వచ్చి ఉండొచ్చు. అంటే ఎంతవరకు అతను భయపడి ఉండొచ్చు, అంతే కదా. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆరోపణ చేయడం తప్పెట్లా అవుతుంది. ఇప్పుడు ఇంకోటి రాజకీయ ఉద్దేశం అనుకోండి, ఎలక్షన్స్ ముందు చేస్తే అతను రాజకీయంగా ఓడిపోతాడు, తన ఆరోపణలతో అనుకోవచ్చు. కానీ ఓడిపోయిన తర్వాత చేస్తే ఎట్లా తప్పు అవుతుంది? ఎంక్వైరీ చేయడంలో తప్పేం లేదు. వాస్తవంగా అయితే కనుక డిఎన్ఏ టెస్ట్ రెడీ అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాలి. ఇప్పుడు వాడిని వీళ్ళని తిట్టడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఛానళ్ళని తిట్టారు ఆయన. నా దృష్టిలో మిగతాదప్పుడు విమర్శించడం తప్పని నేను ఒప్పుకుంటా, తప్పేం లేదని. ఇది రాజకీయ పరంగా. కానీ ఈ ఇష్యూలో వాళ్ళ తప్పెవరిది లేదు. ఎందుకంటే వాళ్ళ భర్త మాట్లాడాడు, అంతే, కవర్ చేశారు. దాంట్లో ఆయన ఇంటర్వ్యూ కూడా వేయచ్చు, తప్పేందుకు? అంతే. ఇప్పుడు అయితే ఆమె మాట్లాడింది కూడా వెయ్యాలి. ఇది మనం జడ్జిమెంట్ ఇవ్వచ్చా? ఛానళ్ళు అంటే ఇద్దరిని కూర్చోబెడితే జడ్జిమెంట్ ఇవ్వచ్చు. అంటే ఇద్దరు వెర్షన్స్ చూపిస్తున్నారు, ఎవరిది కిల్ చేయలేదు ఇందులో, ఇద్దరు వెర్షన్స్ చూపిస్తున్నారు కాబట్టి అప్పుడు తప్పెట్లా అవుతుంది? తన దాకా వచ్చేసరికి విజయసాయిరెడ్డి గారు ఇలాంటి ఇష్యూ తన దాకా వచ్చి ఫేస్ చేసేటప్పుడు తీసుకోలేకపోతున్నారు. నిన్న ఆయన ప్రెస్ మీట్లో చూస్తే ప్రతి ఒక్కరిని, అంటే ప్రతి రిపోర్టర్ని పేరు పెట్టి పిలవడంలో తప్పేం లేదు. వాళ్ళకి మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఉంటే మిమ్మల్ని కూడా సాయి అని పిలిచి ఉండొచ్చు. కానీ యారా పోరా అని పిలవడం, అందరినీ ప్రతి ఒక్కరిని ఆ ప్రెస్ మీట్ ఎవరిని కూడా యారా అనకుండా లేరు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్? అది నిన్న పూర్తి అసహనంతో రగిలిపోతా మాట్లాడినట్టు కనబడుతుంది. అది ఖచ్చితంగా సంస్కారహీనమైన పద్యాలు. ఇప్పుడు తనకి పరిచయం ఉన్నా కూడా ఏమండని మాట్లాడాలా, గారని మాట్లాడాలా ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు వేరు, ఏమన్నా అంత చనువు ఉండుంటే. బట్ అట్లా కాకుండా రాలు పూలు అనడం తప్పు. రెండవది ఏంటంటే, ఓ రకంగా నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అది తట్టుకోలేని అసహనంతో మాట్లాడినట్టు అనిపించింది. బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తున్న ఇదేంటంటే ఇండివిజువల్ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ దెబ్బతీసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇదివరకు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈనాడు సపోర్టు, ఈనాడుతో మొదట నడిచింది. ఆ తర్వాత కాలంలో ఆంధ్రజ్యోతి, ఒకప్పుడు ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఇవన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూల పత్రికలు. ఆంధ్రపత్రిక ఇవన్నీ కూడా ఎందుకంటే ఎడిటర్లకి రాజ్యసభ సభ్యత్వాలు ఉండటమో లేకపోతే కనుక స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు సంబంధించిన పెట్టుబడులు కావడం, వీటి వల్ల కాంగ్రెస్ సపోర్టర్స్గా ఉండే. ఈనాడు వచ్చి కంప్లీట్ రివర్స్, అది రావడం తెలుగుదేశాన్ని భుజాన్ని ఎత్తుకోవడంతో కథ నడిచింది.
ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఆంధ్రజ్యోతి చంద్రబాబు గారి టైంలో తెలుగుదేశం వచ్చిపోయింది. అవును. ఆ తర్వాత చంద్రబాబు ఏమనుకున్నారు, మనదంటూ ఓ ఛానల్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో స్టూడియో అన్నప్పుడు తను నాన్నే పెట్టింది, తను తీసుకున్నటువంటిది. కానీ ఛానల్ ఒకటి మన ఓన్ అయ్యేటప్పటికి మిగతా వాళ్ళందరికీ శత్రువు అయ్యాడు ఆయన. 2009లో దెబ్బతిన్నలో అది కూడా కారణం. వాస్తవంగా ఛానళ్ళు మనకు అండగా ఉండాలి, కానీ ఒక ఛానల్ కోసం మనం తిరగకూడదు అన్నటువంటిది ఆయన గ్రహించాడు. మన సొంతంగా ఛానల్ పెట్టకూడదు, పార్టీ నాయకుడిగా ఉండి. దాని ఇంపాక్ట్ అంటే 4 ఛానళ్ళ ప్రోత్సహించాలి, అంతే, సపోర్ట్ మీడియా అంతే తప్పించి చేయకూడదు. ఆయన అది చేసుకుని వచ్చేటప్పటికి దెబ్బతిన్నాడు. అందుకని తర్వాత నా స్టూడియోని వదిలేసేసి కంప్లీట్గా ఏం చేశారు, ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఆ స్టూడియోని ఆయన ఎత్తుని పెట్టుకున్నాడు. మిగతా నా ఛానల్ వీళ్ళు కూడా ఆయన వ్యతిరేకించినాడు. అంతే. అవును. ఈటీవీ ఏబిఎన్ కానీ ఇలా ఏమైనా సపోర్ట్ చేశారేంటి? లేదు కదా. ఎప్పుడైతే అది వదిలేశారో అప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే, మన కోసం ఇతను వదిలేశాడు, మన కోసం త్యాగం చేస్తున్నాడు అని వీళ్ళు నెత్తిని పెట్టుకోవడం చేశారు మరింతగా. అట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంకరేజ్ చేసింది? ఏ ఛానల్ ఎంకరేజ్ చేసింది ఎక్సెప్ట్ సాక్షి? అదే ఇంకెందుకు అప్పుడు? ఇప్పుడు కాస్త ఒక రకంగా చెప్పాలంటే మొన్న మళ్ళీ గెలిచేస్తుంటే కనుక లోక జ్ఞానం వచ్చేది కదా, అహంకారం పెరిగి ఉండేది. ఇప్పుడు ఓడటం వలన ఇప్పుడు జ్ఞానోదయం కావాలి. ఇప్పుడు జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ 2009 అప్పుడు పెట్టింది కరెక్ట్, ఈ పేపర్లు దాటించి తట్టుకోవడానికి సాక్షినే తీసుకురావడం. తర్వాత తను ముఖ్యమంత్రిగా అయినాకైనా పరిస్థితి అన్ని ఎదురు ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఛానల్ ఎంకరేజ్ చేయాలి కదా, చేయలేదు. వాళ్ళు పత్రికలను ఎంకరేజ్ చేయాలి కదా, చేయలేదు. ఉన్న వాటిని ఎంకరేజ్ చేయాలి లేదా కొత్త వాటిని పెట్టించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు కుదవా? ఎంతమందికి లేవు ₹1,00,00,000? ఓ 50 కోట్ల రూపాయలు పెట్టి ఛానల్ పెట్టలేడా? 100 కోట్ల రూపాయలు పెట్టి ఛానల్ నడపలేరా? ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? డబ్బులు ఉండి వాళ్ళు చేయట్లా. ఇప్పుడు ఈయన ఇప్పుడు పెడతాను మొన్న కూడా ప్రకటన చేశారు, లాస్ట్ టైం కూడా అప్పట్లో చేస్తే జగన్ ఆపాడు, సాక్షి చాలు మనకి ఇంకోటి వద్దని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు ఇంకో పేపర్ పెట్టకపోవడానికి, ఇంకో ఛానల్ పెట్టకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆపి. ఇప్పుడు ఆయన సపోర్ట్ ఉంటే మంచిదే కదా, ఆపడం ఎందుకు? ఇప్పుడు వీళ్ళకి 4-5 ఛానల్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తారు, మాకు ఒకటే ఉంది అంటారు, దాన్ని కూడా ఒకసారి ఒప్పుకోరు, అది మాది కాదు అంటారు. అలాంటి ఉంటే ఏమేమి తప్పే ఉంది? అదే ఆయన సాక్షి తప్పించి ఇంకేం అక్కర్లేదు అనుకున్నాడు, దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటారేమో, ఎందుకంటే మీడియా దాడిలోనే మునిగిపోయింది జగన్మోహన్ రెడ్డి. నిత్యం విషం చిమ్ముతా ఉన్నటువంటిప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లకి కుదరలా, ఇక్కడ బౌల్డ్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు కంపల్సరీగా నువ్వు అట్టించి ఒక బ్యాచ్ తగిలిందంటే నువ్వు ఇట్టించి ఇంకో బ్యాచ్ తగులుకోవాలి. అది తగులుకోవట్లేదు. దాని సమస్య ఇప్పటికైనా నన్ను అడిగితే ఇవాళ ఈయనకు జ్ఞానోదయం అయింది విజయసాయి రెడ్డికి, ఆయన ఒక ఛానల్ పెడతానండి, గుడ్, ఇట్లా పెట్టండి, తలకు ఇంకొక 4-5 పెట్టండి. మధుసూదన్ రెడ్డి ఎందుకు పెట్టకూడదు? మీరు మధుసూదన్ రెడ్డి డబ్బులు ఎంత తక్కువ ఉంటుంది ఆయనకి? లేకపోతే చెవిరెడ్డి ఎందుకు పెట్టకూడదు? లేకపోతే కనుక ఆయన ఎవరు చలమలశెట్టి సునీల్ ఎందుకు పెట్టకూడదు? లేకపోతే ఆయన పేరేంటి వైజాగ్ ఎంపీ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మనిషి, ఆయన ఎందుకు పెట్టకూడదు? అదేమంటే ఇట్లా పెట్టచ్చా అంటే మరి ఇప్పుడు పెడుతున్న వాళ్ళందరూ ఎవరు? అందరూ ఇప్పటికైనా ఛానల్ పెట్టండి, 5 ఏళ్ళు నడపచ్చు గట్టిగా మాట్లాడాలంటే. కానీ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఇష్యూలో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో లేదో మనం జడ్జ్ చేయలేము, ఆ విషయం పక్కన పెడితే ఆయన నిజాన్ని దాచి రాజకీయం చేస్తున్నారని అనిపించిందా? నిజం బయట పెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్న దాంట్లో ఎక్కడైనా కనిపిస్తుందా? ఇప్పుడు ముందు అతని మాట విన్నప్పుడు ఒక రకం, భర్త మాట అదే నిజమేమో అనిపిస్తుంది. ఆ తర్వాత అల్లాడి మాట విన్నప్పుడు అదే నిజమేమో అనిపిస్తుంది. మళ్ళీ విజయసాయి రెడ్డి మాట అన్నప్పుడు అదే నిజమే. ఇందులో మనం ఏం జడ్జ్ చేయలేము. బేసిక్ గా గిరిజన సాంప్రదాయాల్లో వివాహానికి విడాకులు అక్కడ పెద్దల సమక్షంలో కూర్చొని చేసుకుంటారంటే కరెక్ట్. ఇందులో ఆ అమ్మాయి భర్త చెప్తున్న దాంట్లో మిగతాది కోర్టులు చెప్పాలా లేకపోతే కనుక లీగల్గా తేలా, DNA టెస్ట్ ఇది అంటాం. అయితే ఇందులో పెళ్ళయిన తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్ళడం అంటే ఏంటి అర్థం? పెళ్ళయ్యాక అంటే అతన్ని ఎవరో పోషించారు. ఎవరు పోషించారు? ఈ అమ్మాయి పోషించిందా? అంటే ఈ అమ్మాయి సంపాదనతో అతను వెళ్ళాడా? అప్పుడు కరెక్ట్ అయిన రూట్ అయినది. తను డాక్టరేట్ చేయడానికి విదేశాలకు వెళ్ళాలన్నారు. అంటే తను అక్కడ సంపాదించుకుంటూ చేస్తే నో ప్రాబ్లం, అది చాలా మంది చేస్తారు, తప్పేం లేదు. అట్లాగా ఇది సరే, అది వాళ్ళ ఇండివిజువల్, మనం దానికి కూడా మనకు వాళ్ళ వ్యక్తిగత. అయితే నాకు ఎక్కడ తేడా కనిపించిన ఒకే ఒక్క పాయింట్ అలా ఏంటంటే తను అక్కడికి వెళ్ళాక
ఇక్కడ తను గర్భవతి అయ్యింది అది కూడా అన్నట్టు IVF ద్వారా అయితే సంతకాలు బలవంతంగా పెట్టించారంటున్నారు. అట్టెట్ట పెడతాడు బలవంతంగా? తను విడాకులు దాని మీద సంతకం పెట్టాడా లేదా అంటే పెట్టాడని చెప్తున్నారు. అంటే అక్కడ తేలాల్సింది తను బెదిరి పెట్టాడా లేదా ఏదైనా ఒప్పందం కింద పెట్టాడా అన్నటువంటి. పెట్టింది ఏదో బెదిరించి పెట్టారనేది తప్పు. ఆ ముక్క చెప్పట్లేదు. ఏదో మాయ చేసి పెట్టించారంటే PhD చేసినోడు మాయ చేసి పెట్టించడం ఏంది? ఆయన చెప్తున్నాడు కదా వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పి. వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి అట్టట్లా మాయ చేసి పెట్టిస్తారు సంతకం. ఒకటి. రెండవది 16లో ఎప్పుడో పెళ్ళి అంటున్నారు కదా, ఎన్నాళ్ళ నుంచి నీకు కాపురం లేదు మీ ఇద్దరిది? పాయింట్. ఎన్నాళ్ళ నుంచి లేదు? మరి ఎన్నాళ్ళ నుంచి లేనప్పుడు ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇష్యూ? నువ్వు తన కాపురానికి రాకపోతే డైవోర్స్ చేయొచ్చు, ఇష్యూ చాలా ఉంది. కాబట్టి నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యన ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెద్దదిగా ఉంది. ఆ సందర్భంలో అతని బారి నుంచి రక్షించమని ఈడేమన్నా విజయసాయిరెడ్డిని అప్రోచ్ అయితే విజయసాయిరెడ్డి ఏమన్నా పోలీసులు చెప్పి ఏదైనా చేపిస్తే వార్నింగ్ లాంటిది ఇప్పిస్తే అందువల్ల కక్షతో ఇతను చేస్తుండొచ్చు. అందువల్ల దీన్ని లాగేశారు. ఒక ఆస్పెక్ట్ అవ్వచ్చు. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి అలాంటి తన నుంచి రక్షించబడ్డానికి అమ్మాయి వెళ్ళి ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పి ఫీల్ అయ్యి ఉండొచ్చు. రెండోది ఇప్పుడు ఈ అమ్మాయి దాంట్లో డొల్లతనం ఏం కనబడుతుంది అంటే సుభాష్ రెడ్డి అని ఆయన పెళ్లి చేసుకున్నా అంటుంది. ఆ సుభాష్ రెడ్డి బయటికి రావాలి కదా, నన్ను మా ఆవిడ జోలికి మధ్యలో నువ్వెవడరా అని చెప్పి. వాస్తవంగా అతను కేసు పెడితే ఎవరు సుభాష్ రెడ్డి? సుభాష్ రెడ్డి అమ్మాయి అయినా పెట్టచ్చు, నేను సో ఆయన భర్తని భార్యని మా కుటుంబంలో ఇట్లా చేసి నన్ను బద్నాం చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఒక రకంగా ఇప్పుడు ఇతను మాజీ భర్త, ఇతను యాక్చువల్గా అయితే గట్టిగా మాట సంబంధం లేదు అన్నట్టు. నేనంటే ఈ ఇద్దరిలో తేడా అదే. ఇతను మాజీ భర్త అయ్యి ఉంటే ఈ అమ్మాయి కేసు చెల్లుబాటు. అంటే నేను బలవంతంగా విడాకులు వేసి సంతకాలు పెట్టించిన విడాకులు అనేది వచ్చేసి ఈయన మాజీ భర్తే కదా, నిజంగా సుభాష్ రెడ్డి అతను పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది ఇక్కడ డౌట్. విడాకులు తీసుకోకుండా అగ్రిమెంట్ రాసుకుంటే విడాకులు చెల్లదు. అయితే కుటుంబ గిరిజన సంప్రదాయాలు అయితే కనుక కుటుంబ పెద్దల కాగితాల మీద రాసేసుకొని. కాబట్టి ఆ రూట్ లో అయ్యిందా అది స్పష్టత లేదు. ఇతను నేను విడాకులు ఇవ్వలేదంటున్నాడు, రెండో పక్కన సంతకం పెట్టించారంటున్నారు. అది నిజమైతే అంతవరకు ఓకే. మరి ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందా లేదా ఆ భర్త బయటికి రావాలి. ఆ భర్త చెప్పట్లా. ఈ అమ్మాయి కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్లో ఏంటంటే నన్ను ఇట్లాగా నా మాజీ భర్త వేధిస్తున్నాడు, ఇలాగా పరువు తీస్తున్నాడు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, అట్లా కోర్టు కంప్లైంట్ ఇవ్వచ్చు. అమ్మాయి ఇంతవరకు చేయలే అంటే ఏంటి? అంటే లీగల్ గా అలా వెళ్తే భయపడుతున్నారా? లీగల్ గా డైవర్స్ చేసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం అప్పుడు మళ్ళీ అది నేరం అవుతుంది కదా, అందుకని ఆమె కేసు ఆ వైపు వెళ్ళట్లేదేమో. అంటే మామూలుగా గిరిజన సంప్రదాయాల ప్రకారం విడాకులు తీసుకుంటే ఏముండదు. అంటే ఆ సంప్రదాయాన్ని లీగల్ గా యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ దాంట్లో ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తారు అంటే వాళ్ళకి ముస్లిం లా సెపరేట్ గా ఉంది. ఇది కూడా అంతే, గిరిజన ముస్లిం చట్టం ఉంది కాబట్టి గిరిజన చట్టానికి కూడా అంతే. ఇప్పుడు మొన్న ముగ్గురు పెళ్లి చేసుకున్నాడు అని ఒక అబ్బాయి వచ్చింది, గుర్తుందా? ఖమ్మం జిల్లాది. ఎందుకని ఏం చేయాలి? పోలీసులు యాక్షన్ ఎందుకు తీసుకోలే? గిరిజన సంప్రదాయంలో ఇవి ఉంటాయి. అది చట్టరీత్యా జరిగింది. అయితే ఒకవేళ జరిగితే వాళ్ళ సంప్రదాయ రీత్యా జరుగుతుంది. ఇక్కడ విజయసాయిరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసి ఉంటారు అని అనుకోవాలి? నిజంగా ఏమన్నా ఆయనకి గొడవలు ఉన్నాయా? ఒక రాజ్యసభ ఎంపీగా ఉన్న వ్యక్తిని, వైసీపీలో ఉన్న నాయకుడిని టార్గెట్ చేయడం. ఇప్పుడు బేసిక్గా దాంట్లో విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్ళింది కాబట్టి విజయసాయిరెడ్డి ఆయన ఇంకెవరి పేరు ఎందుకు చెప్పాలి? అంటే ఏదో వెళ్ళా కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇచ్చారు, అప్పుడు ఈయన కొనమన్నాడు. ఇవన్నీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇవ్వాలి? చూసుకున్నాడు అదే కదా, అప్పుడు ఎట్లా వదిలేశాడు ఈయన? అది కూడా లెక్క కదా. కానీ ఇది వైసీపీ ప్రతిష్టను కూడా దెబ్బతీసే ప్రయత్నం. వైసీపీ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలా. ఒక పెద్దల సభకు పంపించింది విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయనే ఒక పెద్దల సభలో ఉన్న నాయకుడు ఇలాంటి, ఎందుకంటే ఇంతకుముందు ఒక పృథ్వీరాజ్ విషయం వదిలేద్దాం, ఆయన రాజీనామా చేశారు, బలవంతంగా చేయించారు, అప్పుడైపోయింది. తర్వాత ఒక అంబటి రాంబాబు మీద, అవన్ శ్రీనివాస్ మీద, లేదంటే ఆ ఎంపీ మాధవ్ విషయంలోనూ వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, సైలెంట్గా ఉంది అనేది వేరే రకంగా. తర్వాత వాళ్ళకి సీట్ ఇవ్వకపోయినా పదవులను తప్పించిన అది లెక్కలోకి రాలేదు. విజయసాయిరెడ్డి విషయంలో మరి ఏం చేయాలి? ఈ కేసుల్లో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. మహిళ నన్ను వేధిస్తున్నాడని కంప్లైంట్ పెడితే పార్టీలు చర్యలు తీసుకోవాలి. మహిళ వేధింపబడుతోంది ఇక్కడ. అవును. విక్టిమ్ అమ్మాయి, అవును, అబ్బాయి గారు. అప్పుడు ఏం చర్య తీసుకుంటారు? అది పోలీసులు తేల్చకుండా ఏం చర్య తీసుకోలేరు. కానీ ఇందులో ఎక్కడా కూడా మహిళ వచ్చి నన్ను వేధించారని కేసు పెట్టిన దాఖలాలు లేవు వైసీపీ ఈ లిస్ట్ లో. ఎవరికి అమ్మాయి ఏడుస్తుంది ఎందుకు? అమ్మాయి ఏంటంటే తన మీద అనవసరం, తన బాధితురాలు కాబట్టి తన మీద ఒక అభియోగం మోపారు. అప్పుడు విక్టిమ్ ఎవరు? కానీ మోపింది ఎవరు? భర్తే కదా. అదే భర్త మాట్లాడచ్చు అట్లా బయటకు వచ్చి, నీకు వ్యక్తిగతంగా నీ భార్యతో తేడా ఉంది,
కోర్టుకు వెళ్లాల్సిన బయట రోడ్డు మీదకి వస్తే కూడా క్రైమ్ అది లెక్క ప్రకారం అయితే. ఉహు, ఉహు, భార్యతో నీకు నచ్చలేదు, ఉమ్, భార్య ప్రవర్తన నచ్చలేదు, కోర్టుకు వెళ్ళొచ్చు. అది ఉమ్, కోర్టు వార్తలు రావాల్సిన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు మాట్లాడకూడదు లెక్క ప్రకారం. ఉహు, ఉమ్, అది గృహహింస కిందకే వస్తుంది. అవును. పరువు తీయడం కదా, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ కదా. ఉమ్, అమ్మాయికి సంబంధించి నువ్వు నిరూపించు, అడుగు కోర్టులో, అవును. తప్పులేదు. ఉమ్, కానీ చేయడం కదా. అప్పుడు ఈ ఎపిసోడ్లో విక్టిమ్ ఎవరవుతుంది? ఉమ్, అమ్మాయి అవుతుంది. అవును. లీగల్గా అయితే కనుక అమ్మాయి అవుతుంది, ఉమ్, అంతే. ఎథికల్గా అయితే అబ్బాయి అవుతాడు. అది అవును తను పాపం తను పెళ్లి చేసుకుంటే అన్యాయంగా అని. అవును, అవును. వైపుకి అన్నట్టు. ఉమ్, కానీ ఇన్ని రోజులు దీంట్లో బోలెడైన ప్రశ్నలు ఉన్నాయి. అవును. అది వ్యక్తిగత కుటుంబ గొడవలో రాజకీయం దూరింది. అవును. రాజకీయ నాయకుడు అండతో అమ్మాయి తన భర్తను ఏమన్నా ఇబ్బంది పెట్టిందా, ఉమ్, అందువల్ల అతను రెస్పాండ్ అవుతున్నాడా, ఉమ్. అది స్పష్టత రావాల్సి. విజయసాయి రెడ్డి గారు బలే అయ్యారా ఇందులో? బలే అవుతున్నారని అనుకోవాలి. అది రేపు ఇచ్చే కంప్లైంట్ మీద ఆధారపడి నా దృష్టిలో ఆయన నేను డిఎన్ఏకి రెడీ అనాలి అని గనక అని ఉమ్, అమ్మాయి గనక భర్త మీద కంప్లైంట్ ఇచ్చి ఉమ్, ఫాలో అప్ ధైర్యంగా చేయగలిగితే ఉమ్, అప్పుడు విజయసాయి రెడ్డి కరెక్ట్, అతను తప్పు అవుతాడు. ఉమ్, అలా కాకుండా వీళ్ళు వెనక్కి తగ్గారనుకోండి, ఉమ్. ఇది తేడా వస్తుంది, రివర్స్ అవుతుంది. పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ ఉంటుందా విజయసాయి రెడ్డి గారి మీద? ఏం తీసుకుంటారు? అమ్మాయి కంప్లైంట్ ఇస్తే తప్పు అవుతుంది కానీ ఉమ్, దానికి అవ్వదు కదా యాక్షన్. అవును, అవును. కానీ రాజకీయం ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఇప్పుడే జడ్జిమెంట్, ప్రిమెచ్యూర్ జడ్జిమెంట్ అవుతుంది. అవును. నా దృష్టిలో అయితే అతను కాసేపు ఉమ్, పక్కకి, అంటే ఎట్లాగూ ఉన్నది పక్కనే అనుకోండి, ఉమ్, ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు, ఉమ్. అయిన తర్వాత చూసుకోవాలి ఏంటని. కానీ ఒక పెద్ద ఆరోపణ అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. దాన్ని ఫేస్ చేయగలిగారా లేదా విజయసాయి రెడ్డి గారు అని చూడాలి. రైట్ చూద్దాం. మొత్తానికి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారి మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది, ఒక అభియోగం అని చెప్పాలి. దీని నుంచి ఎలా బయటపడతారు? అప్పుడప్పుడు ఆయన అన్న సహనం కోల్పోతున్నారా మీడియా ప్రతినిధులతో మాట్లాడే ముందు? నేను మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే అదే అనిపిస్తుంది. అక్కడ కాస్తంత ఓర్పుగా సహనంగా ఉండగలిగితే నిజాలు బయటికి తెచ్చే ప్రయత్నం అటు మదన్ మోహన్ రావు చేయాలి, ఇటు విజయసాయి రెడ్డి గారు కూడా చేయాలి. సమాజానికి ఇప్పుడు కావాల్సింది అదే. సోషల్ మీడియాలో ఇప్పుడు అదే పెద్ద ఎత్తున చర్చ. చూద్దాం ఏం జరుగుతాయి ఈ విషయం.